జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్ వచ్చేసిన పవన్ కళ్యాణ్ కాసేపట్లో పిఠాపురం వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి నియోజకవర్గంలోని కార్యకర్తలతో అంతర్గత సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజంతా అంతర్గత సమీక్షలకే పవన్ పరిమితం కానున్నారు. ఇక మూడో రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లో కూడా ఆయన హైదరాబాద్ నుంచి పిఠాపురం చేరుకుంటారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు. విజయచంద్రిక, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో గొల్లపురంలో దిగనున్నారు. అక్కడి నుంచి ఏదైతే హోటల్లో బస చేస్తున్నారో అక్కడికి చేరుకుంటారు. అయితే మూడో రోజు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పూర్తిగా ఈరోజు హోటల్కే పరిమితం అవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చూస్తే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల మధ్య సమన్వయం సాధించడంతో పాటు బూత్ స్థాయిలో ఏ విధంగా కలిసి పనిచేయాలనే దానిపై పవన్ కళ్యాణ్ రోజు అంతర్గత సమీక్ష సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. మరోపక్క అధికార పార్టీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఎలాగైనా ఓడించేందుకు రకరకాల కుట్రలు పన్నాగాలు పన్నుతున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ ఏ విధంగా ఈ రెండు పార్టీలకు సంబంధించి క్యాడర్ ముందుకెళ్లి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తరపున నిలబడుతున్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా గెలిపించాలనే దాని మీద వారంగా కూలంకుషంగా పార్టీ నేతలతో చర్చించున్నారు. మరోపక్క చూస్తుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇతర జిల్లాలకు సంబంధించి వివిధ అభ్యర్థులు కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తుంటే జనసేనకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా పాలకొండ కానీ అటు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సీట్లు ఆశిస్తున్నారు. ప్రధానంగా అవనిగడ్డకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మండల బుద్ధప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ సీటు జనసేనకి పొత్తులో భాగంగా వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్న నిమ్మకి జయకృష్ణ కూడా మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంది. తమ అభ్యర్థిత్వాలను ఆమోదించే విషయంలో వీళ్ళిద్దరూ కూడా పవన్ తో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైనా జనసేన పార్టీ నుంచి ఈ రెండు అభ్యర్థిత్వాలకు సంబంధించి ఏమైనా టికెట్లు ప్రకటించే అవకాశం ఉందని కూడా పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోపక్క చూస్తుంటే మూడో రోజు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం సంబంధించిన పలు సమస్యల మీద కూడా వివిధ వర్గాల నేతల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఇటీవల బహిరంగ సభలో పిఠాపురం నుంచి తాను 1,00,000 మెజార్టీతో గెలిపించాలని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో తాను పిఠాపురాన్ని ఎంచుకోవడం వెనుక గల కారణాలు కూడా ప్రజలందరికీ వివరించి తాను గెలిస్తే పిఠాపురానికి ఏం చేయబోతానని దాని మీద 14 పాయింట్లలో ఒక రకమైన మేనిఫెస్టో లాంటిది ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే గెలిచిన వెంటనే అమలు చేసి తీరుతానని ప్రతి ఒక్కరూ తనని అర్థం చేసుకొని అభ్యర్థిస్తున్నానని ఖచ్చితంగా గెలిపించి తీరాలను కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా ముందుకు వెళ్లి నియోజకవర్గంలో ఏ విధంగా పవన్ ని ఇంటింటికి తిరిగి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించే లక్ష్యంలో భాగంగా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓవరాల్ చూస్తే మూడో రోజు పర్యటనలో భాగంగా హోటల్లోనే కొనసాగి పార్టీ నేతలతో సమీక్షలు, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే కొంతమంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాళ్ళతో కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజు ముఖాముఖిగా మాట్లాడి వారి రకంగా సాయంత్రానికి ఏమైనా ప్రకటించాల్సిన రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు వెల్లడి ఉంటుందని కూడా చెప్తున్నారు. మరోపక్క రేపైతే పవన్ కళ్యాణ్ రేపు ఒక్కరోజు కూడా పిఠాపురంలో పర్యటించి అనంతరం గుంటూరు జిల్లా తెనాలి వెళ్ళి నాదెండ్ల మనోహర్ సంబంధించి అక్కడ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.